brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. యూరియా చుట్టూ తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. రైతులకు యూరియా దొరకడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కేంద్రాన్ని తప్పుపడుతోంది కాంగ్రెస్. ఇక ఆ రెండు పార్టీలకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ ఎవరిది వైఫల్యం? రైతుల యూరియా కష్టాలకు ఎవరు కారణం? పొలాలకి నీళ్లు, పంటలకి మద్దతు ధర విషయంలో తెలంగాణ రాజకీయం ఎప్పుడూ భగ్గుమంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎరువుల విషయంలోనూ పొలిటికల్ ఫైట్ మొదలైంది. యూరియా విషయంలో మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ ఫీల్డ్ ని హీటెక్కిస్తున్నారు. రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఆఖరికి ఎరువులకి కూడా రాష్ట్రంలో కరువు వచ్చింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎరువుల కొరత ఎందుకొచ్చిందో రైతులకు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ దందా ఎవరు నడిపిస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. అయితే కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. తమ రాజకీయ జీవితానికి ప్రజలు చరమగీతం పాడతారన్న భయంతో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆగస్టుకి సరిపడా ఎరువులు ముందుగానే ఇవ్వాలని కేంద్రాన్ని కోరామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. యూరియా కృత్రిమ కొరత సృష్టించారని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం అదనంగా ఇచ్చిన ప్రభుత్వ అసమర్థతతో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని కమలం పార్టీ వాదిస్తోంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. వాళ్ళు ముందు చూపు లేకుండా వాళ్ళు ఇలాంటి యూరియాకు వాళ్ళు అంటే అదనపు ఇంకా యూరియా ఈ సంవత్సరానికి ఖరీఫ్కి ఎంత కావాలనో వీళ్ళు ప్రపోజల్ పంపకుండా ఏం చేయకుండా ఇక్కడ ఉంది కదా యూరియా అనుకునే. బ్లాక్ మార్కెట్ విషయంలో ప్రభుత్వం తీరుని తప్పుపడుతోంది బీజేపీ. యూరియా ధర 2000 పైన పలుకుతున్నప్పటికి కూడా 268 రూపాయలు అంటే 270 అనుకోండి. కానీ వీళ్ళంతా బ్లాక్ మార్కెటింగ్ చేసి బయట బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేయకపోవడం కూడా వీళ్ళ పొరపాటే కదా. ఇది మూడు పార్టీల వైఖరి. ఓవైపు పంటలు వేసుకునే సమయం కావడంతో యూరియా కోసం రైతులు దుకాణాల బాట పట్టారు. మరోవైపు నేతలు మాత్రం రాజకీయం చేస్తున్నారు.